మీరెప్పుడైనా షాపింగ్ మాల్‌కి కానీ, లేక మన పక్కనే ఉన్న లోకల్ మార్కెట్‌కి గానీ బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు, ఆ బట్టల మీద మేడ్ ఇన్ రష్యా అని రాసి ఉండడం ఎప్పుడైనా చూసారా? పోనీ కనీసం తయారైంది మన భారతదేశంలోనే అయినా, దానికి వాడిన దారం రష్యా నుంచి తెప్పించిన బట్టలను ఎప్పుడైనా కొన్నారా? నాకు తెలిసి మీరు ఇప్పటివరకు అలాంటివి చూసి ఉండరు. కానీ ఒకవేళ మీరు ఇప్పటిదాకా చూడకపోతే, ఇక మీదట చూడడానికి మాత్రం ఖచ్చితంగా రెడీగా ఉండండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో రష్యా మన భారతదేశంతో చేతులు కలిపి ఇక్కడి వస్త్ర దుస్తుల వ్యాపారంలోకి చాలా గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఒకవేళ వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ చారిత్రాత్మక ఒప్పందం మీద గనక సంతకాలు జరిగితే, ఇక రష్యన్లు మన భారతదేశంలో తయారైన బట్టలను వేసుకోవడమే కాకుండా, రష్యాలో తయారైన బట్టలు కూడా నేరుగా మన మార్కెట్‌లోకి వచ్చేస్తాయి. అసలు ఈ విషయం గురించి పెద్దగా తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతం మన భారతదేశం మరియు రష్యా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతోంది. ఈసారి మన భారత ప్రభుత్వం ఒక విషయంలో చాలా గట్టిగా ఫిక్స్ అయింది. అదేంటంటే రష్యా విధించే కొన్ని అడ్డంకులను పూర్తిగా తొలగించాలి అని పట్టుబట్టి కూర్చుంది. అసలు ఈ మధ్య అడ్డంకులు అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మన భారతీయ వస్తువుల మీద రష్యా ప్రభుత్వం పెట్టే చాలా కఠినమైన రూల్స్ అన్నమాట. ఈ రూల్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే వీటి వల్ల మన వస్తువులను రష్యా మార్కెట్లో అమ్మడం దాదాపు అసాధ్యం అయిపోతుంది. సాధారణంగా ఇలాంటి అడ్డంకులను ఎందుకు పెడతారంటే వేరే దేశాల నుంచి వచ్చే వస్తువులను డైరెక్ట్‌గా బ్యాన్ చేశాం అని చెప్పలేరు కాబట్టి. ఇలా రూల్స్ పాలసీలను చాలా కాంప్లికేటెడ్ చేసి ఆ వస్తువులను వాళ్ళ దేశంలోకి రాకుండా ఇండైరెక్ట్‌గా అడ్డుకుంటారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఎప్పటికైనా కేవలం ఆయుధాలు మాత్రమే అమ్ముకుంటూ కూర్చుంటే లాభం లేదని రష్యాకు ఎట్టకేలకు జ్ఞానోదయం అయింది. ఎందుకంటే మన భారతదేశం ఇప్పుడు వేరే లెవెల్‌కి వెళ్ళిపోయింది. అది కూడా చాలా పెద్ద ఎత్తున తయారు చేసుకోవడం స్టార్ట్ చేశాం. కాబట్టి ఫ్యూచర్‌లో రష్యా దగ్గర నుంచి ఆయుధాలు కొనడం మన దేశం నెమ్మదిగా తగ్గించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే రష్యా ఇప్పుడు రూట్ మార్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మన భారతదేశంలో ఆయుధాలు కాకుండా మిగతా ఏ వ్యాపారాల్లోకి దూరిపోవచ్చు అని రష్యా తెగ ఆరా తీస్తుంది. దీనికోసం మన భారతదేశం పెడుతున్న ప్రతి కండిషన్‌కి రష్యా తల ఊపుతూ అంగీకరిస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్‌లో జై హింద్ అని రాయండి. ఈ మొత్తం కథ గత జూలై నెలలో స్టార్ట్ అయింది. అప్పట్లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం బట్టల వ్యాపారంలో మన దేశంతో ఒక కొత్త పార్ట్నర్‌షిప్ పెట్టుకోవాలని రష్యా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, గత నెలలో మన దేశంలో భారత్ టెక్స్ 2026 అనే ఒక పెద్ద వరల్డ్ క్లాస్ టెక్స్టైల్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో చాలా దేశాలతో పాటు రష్యాకు చెందిన వస్త్ర పరిశ్రమ వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు రష్యన్ టెక్స్టైల్ ఫెడరేషన్‌కు చెందిన చాలా మంది పెద్ద పెద్ద అధికారులు మన దేశానికి చెందిన బట్టల బ్రాండ్ల ఓనర్లతో ప్రత్యేకంగా మీటింగులు కూడా పెట్టారు. అంతేకాదు చాలా ఒప్పందాల మీద కూడా సంతకాలు జరిగాయి. అసలు రష్యా ఎందుకు ఇంతలా ఆరాటపడుతోంది అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. రష్యాలో ఉన్ని అనేది చాలా భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. మొన్నటి వరకు ఈ ఉన్నిని ఎక్కువగా యూరోపియన్ యూనియన్ అలాగే చైనా వాళ్ళు కొనేవాళ్ళు. కానీ ఉక్రెయిన్తో జరుగుతున్న భయంకరమైన యుద్ధాల వల్ల యూరోపియన్ యూనియన్కు చేసే ఎగుమతులు అన్నీ ఆగిపోయాయి. వాళ్ళు రష్యాతో వ్యాపారం కట్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇలాంటి కష్టకాలంలోనే రష్యాకు మన భారతదేశం యొక్క సపోర్ట్ అలాగే మన మార్కెట్ అనేది చాలా అవసరం ఉంది. మన దేశంలో బట్టలు అనగానే మనకు సూరత్, లుధియానా, తిరుపూర్ లాంటి ఊర్లు ఎలాగైతే గుర్తుకొస్తాయో అలాగే రష్యాలో కల్మికియా అనే ఒక ప్రాంతం బట్టల వ్యాపారానికి చాలా ఫేమస్. ఆ ప్రాంతానికి చెందిన వ్యాపార ప్రతినిధులు మన పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్లోని బట్టల వ్యాపారులతో కలిసి ఎన్నో అగ్రిమెంట్లు రాసుకున్నారు. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య ఒక భారీ వస్త్ర ప్రాజెక్టు గురించి సీరియస్‌గా చర్చలు కూడా మొదలయ్యాయి. మీకు ఒక నిజం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. రష్యా వాళ్ళు వేసుకునే మొత్తం బట్టల్లో దాదాపు 70-80% వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. వాళ్ళ దేశంలో వాళ్ళు సొంతంగా తయారు చేసుకునేది కేవలం 20-30% మాత్రమే. బట్టలు తయారు చేయడంలో రష్యా వెనకబడి ఉండొచ్చేమో గానీ వాళ్ళు దేశంలో ఉన్న మొత్తం బట్టల మార్కెట్ వాల్యూ మాత్రం అక్షరాల $20 బిలియన్. ఇంత పెద్ద డిమాండ్లో దాదాపు 80-90% వరకు కేవలం చైనా నుంచే వెళ్తోంది. మన భారతదేశం కూడా రష్యాకు బట్టలు అమ్ముతోంది, కానీ ఆ వాటా చాలా తక్కువ. అంటే కేవలం 5% కంటే తక్కువే ఉంటుంది. ఇప్పుడు రష్యాకి ఒక విషయం బాగా అర్థమైంది. ఒకవేళ వాళ్ళు మన భారతీయ బట్టలకు వాళ్ళ మార్కెట్ తలుపులు తెరవకపోతే మన భారతదేశం వాళ్ళను ఎప్పటికీ మన మార్కెట్లోకి రానివ్వదు అని వాళ్ళ క్లారిటీ వచ్చేసింది.
రష్యాలో కాటన్ అలాగే పాలిస్టర్ బట్టల తయారీ అసలు జీరో అని చెప్పవచ్చు. కానీ ఉన్ని మాత్రం చాలా ఎక్కువ తయారు చేస్తారు. అందుకే ఈ ఉన్నిని మన దేశంలో అమ్ముకోవడానికి రష్యా తెగ ట్రై చేస్తుంది. దానికి బదులుగా మన బట్టల వ్యాపారులకు వాళ్ళ మార్కెట్ను ఓపెన్ చేస్తామని ఆఫర్ ఇస్తోంది. ఈరోజు మన భారతదేశం రష్యా మధ్య దాదాపు $68 బిలియన్ డైరెక్ట్ వ్యాపారం జరుగుతోంది. కానీ విచిత్రం ఏంటంటే ఇందులో మన దేశం రష్యాకు అమ్మేది కేవలం 3 నుంచి 5 బిలియన్ డాలర్ల వస్తువులు మాత్రమే. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే రష్యాకు కావాల్సిన వస్తువులన్నీ దాని పక్కనే ఉన్న దేశాల నుంచి ఈజీగా కొనేసుకుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రష్యా తన ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా కండిషన్స్ పెట్టే సిచ్యువేషన్ లేదు. అందుకే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మన భారతదేశానికి వాళ్ళ మార్కెట్లో పెద్దపీట వేయాల్సిన టైం వచ్చేసింది. రష్యాను ఇలా దారికి తెచ్చుకొని వాళ్ళతో మనకు కావాల్సిన విధంగా డీల్ మాట్లాడుకోవడానికి ఇంతకంటే కరెక్ట్ టైం మరొకటి లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా నాతో ఏకీభవిస్తే కామెంట్స్లో అవును అని చెప్పండి. ఒకవేళ కాదు అనుకుంటే కాదు అని మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. అలాగే వీడియో ఇక్కడ దాకా చూశారు కాబట్టి తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. ఇక బట్టల సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం వేసుకునే బూట్ల గురించి మాట్లాడుకుందాం. నైక్ అనే షూ బ్రాండ్ గురించి మీరు పక్కాగా వినే ఉంటారు. అదేనండి నైకీ. కానీ ఇంత పాపులర్ అయిన ఈ బ్రాండ్ ఈ రోజుకి కూడా మన భారతదేశంలో చాలా తక్కువ షూస్ తయారు చేస్తుందన్న ముచ్చట బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను వినండి. ప్రపంచవ్యాప్తంగా జనాలు కొనే నైకీ షూస్లో 52% ఒక్క వియత్నాం దేశం నుంచే వస్తాయి. ఆ తర్వాత 27% ఇండోనేషియాలో, 16% చైనాలో తయారవుతాయి. ఒకసారి లెక్క వేసుకోండి. నైకీ షూస్లో 95% కేవలం ఈ 3 దేశాల నుంచే బయటికి వస్తున్నాయి. ఇక మిగిలిన 5% మాత్రమే మన భారతదేశంతో సహా మిగతా దేశాల్లో తయారవుతున్నాయి. కానీ ఇప్పుడే ఒక కొత్త మలుపు చోటు చేసుకుంది. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల నైకీ బ్రాండ్ ఇప్పుడు వియత్నాం, చైనా మీద ఆధారపడడం తగ్గించుకొని మన భారతదేశంలో తన బిజినెస్ను అమాంతం పెంచుకోవాలని ఫిక్స్ అయ్యింది. అందుకే ఈ బ్రాండ్కు సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే నైకీ షూస్ కోసం తయారు చేసి పెట్టే కంపెనీ త్వరలోనే మన దేశంలో నైకీ షూల ప్రొడక్షన్ను భారీగా పెంచబోతుంది. మన అదృష్టం కొద్దీ ఒక సౌత్ కొరియా కంపెనీ ఇలా మన భారతదేశంలోకి అడుగుపెట్టడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రాంతానికి సంబంధించిన ట్యాప్ అనే వర్గం నుంచి బయటకు వచ్చింది. విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద న్యూస్ను ఇప్పటి వరకు ఏ మీడియా సంస్థ కూడా బయట పెట్టలేదు. మన దేశంలోకి వస్తున్న ఆ సౌత్ కొరియా కంపెనీ పేరు టెక్వోగ్ గ్రూప్. నైకీ కంపెనీకి షూస్ తయారు చేసి పెట్టే కాంట్రాక్ట్ కంపెనీల్లో ఇదే అత్యంత పెద్దది. వీళ్ళు ఎక్కువగా వియత్నాం, ఇండోనేషియా, చైనాలోనే ఫ్యాక్టరీలు పెట్టుకొని షూస్ తయారు చేస్తారు. ఈ టెక్వోగ్ గ్రూప్ను 1971లో స్టార్ట్ చేశారు. అంటే దాదాపు 56 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ కంపెనీ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ను సెట్ చేయడానికి మన భారత్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం నిజంగా ఇదే తొలిసారి. వాళ్ళ ఫస్ట్ ఫేజ్ ప్లాన్లో భాగంగా ఈ కంపెనీ తమిళనాడులో 514 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టబోతుంది. అయితే ఫ్యూచర్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్న మొత్తం లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ యూనిట్లో ఏకంగా 1379 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు. నేను మీకు ఇందాకే చెప్పినట్టుగా మన భారతదేశంలో నైకీ షూల తయారీ అనేది ఇప్పటి వరకు చాలా చిన్న సైజులో మాత్రమే జరిగేది. కానీ ఎప్పుడైతే 2028 సంవత్సరంలో ఈ కొత్త ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇక్కడి నుంచి ఏటా ఏకంగా 15 మిలియన్ల జతల షూస్ బయటకు వస్తాయి. నైకీ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న వ్యాపారంలో మన భారతదేశం వాటా ఎంత ఉండబోతోంది అనేది ఫ్యూచర్లోనే మనకు పక్కాగా తెలుస్తుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇదొక సూపర్ పాజిటివ్ న్యూస్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో షూస్ తయారీ అనగానే అందరికీ వియత్నాం, బంగ్లాదేశ్లే గుర్తుకొచ్చేవి. మొత్తం బిజినెస్ అంతా అక్కడే జరిగేది. కానీ ఇటీవల ఐరోపా దేశాలతో కుదిరిన ఫ్రీ ట్రేడ్ ఒప్పందం వల్ల ఆ దేశాల్లో పెట్టాల్సిన పెట్టుబడులు అన్నీ ఇప్పుడు మెల్లగా మన భారతదేశం వైపు మెల్లడం స్టార్ట్ అయ్యాయి. దీనివల్ల లాభం ఏంటంటే ఈ పెద్ద పెద్ద తయారీ కంపెనీలకు మన దగ్గర తక్కువ ఖర్చుతోనే వస్తువులు తయారవుతాయి. అలాగే వాళ్ళు తయారు చేసిన వాటిని ఎలాంటి ట్యాక్సులు లేకుండా ఫ్రీగా ఐరోపా మార్కెట్లోకి తీసుకువెళ్ళి అమ్ముకునే ఛాన్స్ దొరుకుతుంది. జూలై 31వ తేదీన వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న షూస్లో 88% మన ఆసియా ఖండంలోనే తయారవుతున్నాయి. ఏటా సుమారు 13.5 బిలియన్ జతల షూస్ తయారు చేస్తూ చైనా ఈ లిస్టులో నెంబర్ 1 ప్లేస్లో కూర్చుంది. ఇక మన భారతదేశం 3 బిలియన్ జతల షూస్ తయారు చేస్తూ సెకండ్ ప్లేస్లో ఉంది. వియత్నాం థర్డ్ ప్లేస్లో ఉన్నప్పటికీ అక్కడ షూస్ తయారీ మాత్రం జెట్ స్పీడ్తో పెరిగిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే మన ప్రభుత్వం మిగతా రంగాలకు ఇస్తున్నట్టుగానే బూట్ల తయారీ రంగానికి కూడా త్వరగా PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకురాకపోతే
మన భారతదేశం సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి పడిపోవడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు. ఇక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన భారతదేశంలో జనాభా ఎక్కువ, మార్కెట్ చాలా పెద్దది కాబట్టి మనం తయారు చేస్తున్న షూస్లో ఎక్కువ శాతం మనమే వాడేసుకుంటున్నాం. వేరే దేశాలకి పంపేది చాలా తక్కువ. అందువల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మన ప్రభుత్వం ఫీల్ అవుతుంది. ఇంకో పెద్ద చిక్కు ఏంటంటే, మన దేశంలో షూస్ తయారు చేసే రంగం చాలా వరకు అసంఘటితంగా ఉంది. అంటే లెక్కాపత్రం లేకుండా నడిచే చిన్న చిన్న ఫ్యాక్టరీలు వేల సంఖ్యలో ఉన్న ఎన్నో ఊర్లలో నడుస్తూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన సరైన లెక్కలు కానీ గవర్నమెంట్ రికార్డులు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్న 3 బిలియన్ల జతల లెక్క అనేది వాస్తవానికి ఇంకా చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. కేవలం ఈ షూస్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారానే మన భారతదేశానికి 44.5 బిలియన్ రూపాయల ఆదాయం వస్తుంది. ఇంత భారీగా డబ్బులు వస్తున్నా కూడా ప్రభుత్వం ఈ రంగానికి ఇంకా ఎందుకు సరైన సపోర్ట్ ఇవ్వట్లేదో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన మ్యాటర్, అలాగే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ధన్యవాదాలు. జై హింద్.